హలో ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాంక్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ బ్యాంక్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా అంటే 18 జులై రోజు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ 1500 వేకెన్సీస్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఇండియా వైడ్‌గా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి 1500. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఏజ్ రిలాక్సేషన్ ఎంతుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాము. సాలరీ ఎంత పే చేస్తున్నారు, అలాగే అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోలో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం కెరీర్ అనే పేజ్ని ఓపెన్ చేసామంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ని మనం ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకి ఫస్ట్ లింక్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవాల్సిన లింక్ ఓపెన్ అయిపోతుంది. సెకండ్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి. పీడిఎఫ్ అనమాట ఇది సెకండ్ది. దీన్ని మనం ఇప్పుడు పీడిఎఫ్ని అయితే రీడ్ చేసి చూద్దాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయన్నది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. అలాగే అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పీడిఎఫ్ని రీడ్ చేసి చూద్దాం మనం. ఇక్కడ చూడండి 1500 వేకెన్సీని అయితే ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 18 జులై నుంచి 7 ఆగస్ట్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 82 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణకు వచ్చేసి ఇక్కడ చూడండి తెలంగాణకు వచ్చేసి 42 వేకెన్సీ అయితే ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఓకే, టోటల్గా 1500 మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే. ఈ జాబ్స్కి ఏజ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే దీనికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ చెప్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అంటే డిగ్రీ ఏ గ్రూప్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన టేబుల్. ఈ జాబ్స్ వచ్చేసి అప్రెంటిస్‌షిప్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అప్లై చేసుకోవడం కంటే ముందు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన న్యాట్స్ అనే స్కీమ్ ఉందో ఈ న్యాట్స్ అనే స్కీమ్ కింద వెబ్సైట్ ఏదైతే ఉందో www.nats.education.gov.in అని చెప్పి ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు న్యాట్స్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ న్యాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో ఫస్ట్ న్యాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఈ న్యాట్స్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో. మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశారంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి. ఈ జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకి ఒక 2 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్లో మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి ఏ టాపిక్స్ ఉంటాయంటే ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయంటే చూడండి రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 1 అవర్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దీని తర్వాత లోకల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పి. ఓకే, ఈ 2
ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అయిపోయారంటే మీకు ఈ జాబ్ అనేది ఓకే అయిపోయినట్టే ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి వచ్చేసి తెలుగు ఇంకా ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తెలుగు లేదా ఉర్దూ ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే మీకు ప్రొఫిషియన్సీ ఉండాలి. మాట్లాడడం, రాయడం, అలాగే చదవడం. తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ తెలుగు ఇంకా ఉర్దూ ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు వచ్చేసి సాలరీ స్టైఫండ్ ఎంత ఉంటుంది అంటే 1 year పాటు, ఎందుకంటే ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 1 year పాటు ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే మెట్రో లేదా అర్బన్ బ్రాంచెస్లో జాబ్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి 15,000 ఇస్తున్నారు. అలాగే రూరల్ లేదా సెమీ అర్బన్ బ్రాంచెస్లో జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చేసి 12,000 అయితే సాలరీ మీకు పే చేయడం జరుగుతుంది. మీరు 1 year పాటు ట్రైనింగ్లో ఉంటారు. ఆ తర్వాత అయితే మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్లో. ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే జనరల్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 800 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 175 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేస్తున్న ప్రాసెస్లోనే ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. నోటిఫికేషన్ చాలా లెంతీగా ఉంది ఫ్రెండ్స్. నేను మెయిన్ పాయింట్స్ అయితేనే ఇక్కడ కవర్ చేస్తున్నాను. మీరు ఒకసారి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత క్లియర్గా ఒకసారి రీడ్ చేసి అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు అలాగే విజయనగరం ఈ సిటీస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఈ సిటీస్లో ఎగ్జామ్స్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు అప్లై చేస్తున్న టైంలో మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏ డిస్టిక్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి, అల్లూరు సీతారామరాజు, ఇక్కడ చూడండి అల్లూరు సీతారామరాజు, ఇంకా అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, కర్నూలు, నంద్యాల్, ఎన్టీఆర్, అలాగే పల్నాడు, పార్వతీపురం, మాన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరామ్ నెల్లూరు డిస్టిక్, అలాగే శ్రీ సత్యసాయి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ ఈ డిస్టిక్స్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. మీరు ఏ డిస్టిక్లో అయితే ఉంటున్నారో ఆ డిస్టిక్లో లేకపోయినా కూడా మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే తెలంగాణలో వచ్చేసి 42 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. భద్రాద్రి, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగం, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల్, మెదక్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, అలాగే ధలాయ్ అని చెప్పి ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లు అయితే అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. నేను రెగ్యులర్గా ఇలాంటి ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.